జావాలో మీరు ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయబోయే ముందర జావా ఇన్స్టాలేషన్ ఎక్కడ చేస్తున్నారో చూసుకోండి. జావా ఇన్స్టాలేషన్ ప్రస్తుతానికి నేను సి డ్రైవ్లో జేడీకే 1.2.2 ఇది నా జావా ఇన్స్టాలేషన్ డైరెక్టరీ. దీంట్లో సబ్ డైరెక్టరీ అయిన బిన్ అనే డైరెక్టరీ కింద మనకు కావాల్సిన జావా సి ఇది జావా కంపైలర్ అన్నమాట. జావా ఇది జావా ఇంటర్ప్రెటర్. ఈ రెండు యూస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ని కంపైల్ చేయడం, రన్ చేయడం జరుగుతుంది. మరి మనం జావా ప్రోగ్రామ్స్ని సేవ్ చేసుకునేదానికి ఒక డైరెక్టరీ పెట్టుకొని చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. సి డ్రైవ్లో క్రియేట్ చేస్తున్నాను. ఫైల్, న్యూ ఫోల్డర్, ఫోల్డర్ పేరు నేను జావా పిఆర్జిఎస్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుని ఈ డైరెక్టరీలోనే మీరు మీ యొక్క జావా ప్రోగ్రామ్స్ అన్ని సేవ్ చేసుకోండి. మరి ఈ బిన్ డైరెక్టరీలో ఉండే ఈ రెండు అంటే కంపైలరు, ఇంటర్ప్రిటరు ఈ యొక్క డైరెక్టరీలో వర్క్ కావాలి అంటే ఈ డైరెక్టరీలోనే కాదు ఎక్కడైనా వర్క్ కావాలి అంటే మనం ఫస్ట్ దానికి ఈ యొక్క బిన్ డైరెక్టరీకి పాత్ సెట్ చేయాలి. అలా సెట్ చేసేదానికి మై కంప్యూటర్ మీదకి మౌస్ యారోకీని వెళ్ళనివ్వండి. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ వస్తాయి. ప్రాపర్టీస్లో అడ్వాన్స్డ్ తీసుకోండి. అడ్వాన్స్డ్ కింద ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాత్ అనే వేరియబుల్ ఉంటుంది. దీనికి మనం పాత్ సెట్ చేసేదానికి ఎడిట్ చేసి మన బిన్ డైరెక్టరీని ఇక్కడ లొకేషన్కి ఇవ్వాలి. ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ సెమీకోలన్ పెట్టాం. ఎక్కడ ఉంది బిన్ డైరెక్టరీ? C:/JDK 1.2.2/bin. సో ఆ విధంగా పాత్ సెట్ చేసిన తర్వాత దాని కింద ఉండే ఈ బిన్ కింద ఉండే జావా సి, జావా అనే ఆ రెండు ఫైల్స్ ఎక్కడైనా సరే మనం వర్క్ చేసుకునే దానికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఓకే ఇచ్చి ఫైనల్గా ఓకే ప్రెస్ చేయండి. ఓకే. సో మనం ఒక జావా ప్రోగ్రామ్ చేయాలి అంటే దాన్ని జనరల్గా అయితే స్టాండర్డ్గా ఎక్కడ చేస్తామంటే నోట్ ప్యాడ్లో చేస్తాం. నోట్ ప్యాడ్ కాకుండా రకరకాల ఎడిటర్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఎడిటర్ దీన్ని యూజ్ చేసుకుంటే మీకు జావా ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది ఆ సింటాక్స్ అన్నీ కూడా ఈజీగా బాగా ప్రాక్టీస్ అవుతాయి అన్నమాట. అంటే దీనికంటే కంఫర్ట్గా ఉండే ఎడిటర్స్ ఉన్నా కానీ స్టార్టింగ్లో దీన్ని యూజ్ చేసే ప్రోగ్రామింగ్ చేస్తే బెటర్ ప్రాక్టీస్ అవుతుంది. సో నేను శాంపిల్ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాను. క్లాస్ అనే దాంతో స్టార్ట్ చేసి సపోజ్ ఏబిసి అని ఇచ్చాను. ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఏంటనేది. మరి క్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇలా ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది. నా సిలో ప్రింట్ఎఫ్ లాగా అట్లానే సిపిపిలో సిఅవుట్ లాగా ఈ system.out.println అవుట్పుట్ ఇస్తుంది. మరి ఇప్పుడు సేవ్ చేద్దాం. ఈ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఈ మెయిన్ మెథడ్ ఎక్కడైతే ఉందో ఈ మెయిన్ మెథడ్ ఏ క్లాస్లో అయితే ఉందో అంటే ఇప్పుడు ఏబిసి అనే క్లాస్లో ఉంది, ఇదే పేరుతోని మనం ఫైల్ని సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేస్తాం? మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా జావా పిఆర్జిఎస్ అనే డైరెక్టరీలో సేవ్ చేసుకోండి. అంటే మీ ప్రోగ్రామ్స్ అన్నీ దాంట్లోనే సేవ్ అవుతాయి. ఎక్కడైనా సేవ్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అక్కడే పెట్టుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది. సో abc.java ఇవి టెక్స్ట్ డాక్యుమెంట్స్ కాబట్టి సేవ్ టైప్ యాజ్ దగ్గర ఆల్ ఫైల్స్ తీసుకోండి, లేదంటే ఇరువైపులా డబుల్ కొటేషన్స్ పెట్టండి. అప్పుడు జావా ప్రోగ్రామ్ లాగా అది సేవ్ అవుతుంది. సో సేవ్. సో మీరు దీన్ని
కంపైల్ చేసేదానికి మీరు ఆ డైరెక్టరీలోకి ఎంఎస్ దాస్ ప్రాంప్ట్లో వెళ్ళి, సో దానికి ఎలా వెళ్ళాలి, రన్. ఓకే, ఇప్పుడు మీ డైరెక్టరీలోకి వెళ్ళాలి కాబట్టి cd/ అనండి, అంటే చేంజ్ డైరెక్టరీని లేదంటే ఫోల్డర్ని ఇక్కడ చేంజ్ చేస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేస్తే రూట్ డైరెక్టరీలోకి వెళ్తారు. మీ డైరెక్టరీ ఏంటి, జావా PRGS. సో ఇక్కడ మీ యొక్క ప్రోగ్రామ్ సేవ్ అయి ఉంది. కావాల్సింటే dir అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి. ఈ ప్రోగ్రామ్ పేరేంటి, abc.java అనేది ఉంది. ఓకే, క్లియర్ చేస్తున్నాను. ఫస్ట్ మీ ప్రోగ్రామ్ని ఏం చేయాలి, కంపైల్ చేయాలి. దేని ద్వారా, జావాc స్పేస్ ఇచ్చి abc.java ఎంటర్ ప్రెస్ చేస్తే మీ ప్రోగ్రామ్ కంపైల్ అయింది. కంపైల్ అయిన తర్వాత చూడండి, dir ప్రెస్ చేయండి. abc.javaకి అడిషనల్గా abc.class అనే ఫైల్ వచ్చింది. ఇదనమాట బైట్ కోడ్, ఇంటర్మీడియట్ కోడ్ అనమాట. ఇది మీ యొక్క సోర్స్ కోడ్ దేంట్లో ఉంది, abc.javaలో ఉంది. మరి ఇప్పుడు కంపైల్ చేసిన తర్వాత abc.class అనే ఫైల్ వచ్చింది. అదే బైట్ కోడ్, దాన్ని ఇంటర్మీడియట్ కోడ్ అని కూడా అంటాం. దాన్ని ఇప్పుడు జావా అంటే జావా అనేది జావా ఇంటర్ప్రెటర్, జావాc అనేదేమో జావా కంపైలర్, జావా ఇంటర్ప్రెటర్. ఇది ఏబిసి అంటే ఇక్కడ అర్థం ఏంటి, abc.class అని అర్థం అనమాట. క్లాస్ అని ఇవ్వక్కర్లేదు. సో ఎంటర్ ప్రెస్ చేయండి. మీ యొక్క ప్రోగ్రామ్ రిజల్ట్ రావడం జరిగింది. అదే హలో వరల్డ్ హౌ ఆర్ యూ అనే మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేసాం, ప్రోగ్రామ్ని నోట్ ప్యాడ్లో టైప్ చేసి సేవ్ చేసుకున్నాం జావా ఎక్స్టెన్షన్తోని. సేవ్ చేసి మీ డైరెక్టరీలో సేవ్ చేసుకొని ఈ యొక్క దాస్ ప్రాంప్ట్కి వచ్చి జావాc అని ఇచ్చి కంపైల్ చేసి తర్వాత జావానిచ్చి ఇంటర్ప్రిట్ చేస్తే మీ యొక్క ప్రోగ్రామ్ రిజల్ట్ రావడం జరుగుతుంది. సో అదే ఇక్కడ చూడండి, స్మాల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. జావాలో జనరల్గా రాసే ప్రోగ్రామ్స్ని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. అదే జావా అప్లికేషన్స్, జావా యాప్లెట్స్ తర్వాత వస్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్నది అప్లికేషన్స్ స్టార్ట్ చేసింది. అప్లికేషన్స్ అనేటివి స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ అండి, అంటే వాటంతట అవే ఎగ్జిక్యూట్ అయ్యి రన్ కాగలుగుతాయి. మరి యాప్లెట్స్ అలా కాదు, అవి స్టాండ్ అలోన్ ప్రోగ్రామ్స్ కాదు, అవి జస్ట్ ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్స్. అవి కంపాటబుల్ వెబ్ బ్రౌజర్లో కానీ లేదంటే జావా అప్లెట్ వ్యూవర్లో కానీ వర్క్ అవుతాయి. ఇండివిజువల్గా అవి వర్క్ కాలేవు. సో మనం ఫస్ట్ ప్రోగ్రాంలో మనం ఏం చేసాం, సోర్స్ ఫైల్ని క్రియేట్ చేసాం. ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్, అంటే మనం నోట్ ప్యాడ్ తీసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసాం. అయితే ఈ సేవ్ చేసేటప్పుడు మీ యొక్క క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో, అంటే మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ నేమ్ అదే పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో వరల్డ్ APP అని ఇచ్చాం. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఎట్లా ఉందో అదే విధంగా మీరు ఫైల్ కూడా సేవ్ చేయాలి. ఓకే, ఇట్లా శాంపుల్ ప్రోగ్రామ్ రాశారనుకోండి నోట్ ప్యాడ్లో. దాని తర్వాత దాస్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఏం చేస్తారు, ఇట్లా కంపైల్ చేస్తారు కంపైలర్ ద్వారా. కంపైల్ అయిన తర్వాత మీకు రన్ చేయాలి అంటే ఇంటర్ప్రెటర్ ద్వారా ఈ విధంగా రన్ చేయడం జరుగుతుంది. సో మన ప్రోగ్రామ్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం క్లియర్గా.